ఒకసారి కిరాకార్పి మాటలు వినండి అబ్బా, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 180 సీట్లతో మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎలా అసెంబ్లీలో కూర్చున్నాడు? పద్ధతి మారలా, పార్టీ మార్చలా, సింబల్ మార్చలా, జెండా మార్చలా, అజెండా మార్చలా. అరే తమ్ముడు ఆర్పి, నిన్నెవడో ఒకడు ఎరుపు పుష్పం చేయాల్సిన అవసరం లేదురా. నిన్ను నువ్వే ఎరుపు పుష్పం చేసుకుని మెల్లో నేను ఎర్ర పుష్పాన్ని అని ఒక బోర్డు తగిలించుకుంటావు కదా. పద్ధతి మార్చలా, జెండా మార్చలా, ఏందిరా పద్ధతి ఎందుకు మారలేదు? చెప్పిన హామీలన్నీ ఎక్కడ నెరవేర్చారు? ఏ పద్ధతితో నెరవేర్చారబ్బా? జెండా మారలేదా? జెండా ఎందుకు మారలేదురా ఆర్పి? అప్పుడు ఒకే తెలుగుదేశం జెండా ఎగిరేది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎందుకంటే మీరు పొత్తు పెట్టుకున్నారు కాబట్టే కదా 3 జెండాలు ఎగురుతున్నాయి. జెండా మారలేదంటావేంట్రా? అసలు నువ్వు చెప్పే దాంట్లో ఒక రవ్వన్నా నిజం ఉంటే ప్రజలు అబ్బా పర్లేదు ఆర్పి మాటలు కొద్దిగా అన్న నిజాలు ఉన్నాయని నమ్ముతారు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కాబట్టి ఎవ్వరూ నిన్ను ఎరుపప్పని చేయడంలే. నిన్ను నువ్వే ఎరుపప్ప చేసుకుంటున్నావురా ఆర్పి. సరే ఉంటా మరే.